ఫ్రెండ్స్, భారత జట్టు ఫైనల్స్‌లోకి దూసుకు వెళ్ళిపోయింది. అయితే ఇక భారత్ నిర్దేశించిన అద్భుతమైన ఒక టార్గెట్‌ని ఇంగ్లాండ్ జట్టు అమ్మి తుమ్మి తేల్చుకోవాలి అన్నట్టుగానే పోరాడింది. కానీ ఈ పోరాటంలో భారత్‌ని ఓటమి నుంచి అద్భుతంగా గెలుపు వైపుకు తీసుకువెళ్ళిన ఒక గొప్ప ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ మాత్రమే కాదు. ఫీల్డింగ్‌లతో దుమ్ము రేపిన అక్షర్ పటేల్ కూడా 2 కీలకమైన క్యాచ్‌లు పట్టాడు. అసలు నిజంగా చెప్పాలంటే క్రికెట్ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అన్నమాట. అక్షర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు విల్ జాక్స్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి విల్ జాక్స్ సిక్స్‌లతో, ఫోర్‌లతో 35 పరుగులు చేశాడు. విల్ జాక్స్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకున్న అక్షర్ పటేల్ బంతిని పట్టుకొని తను ఎక్కడ బౌండరీ లైన్ టచ్ చేస్తాడా అని భయపడిపోయి అది కాస్త తన సహచర ఫీల్డర్ అయిన శివం దుబేకి జమ్మని విసిరేశాడు. అది కూడా శివం దుబే నీట్‌గా అందుకున్నాడు. దాంతో సిక్సర్ కాస్త క్యాచ్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియోలు, అలాగే ఫుటేజ్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు అక్షర్ పటేల్ ఆడిన తీరు నెక్స్ట్ లెవెల్. 14థ్ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ ఆఖరి బంతికి 3 వైడ్లు వేసిన హర్షదీప్ 4వ ప్రయత్నంలో ఫుల్ టాస్ అందించాడు. ఈ బంతిని విల్ జాక్స్ భారీ షాట్ ఆడగా డీప్ కవర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన అక్షర్ బౌండరీ లైన్ పైన అద్భుతంగా అందుకున్నాడు. అయితే సంయమనం కోల్పోయి ఎక్కడ నేను అది 6కి ఇచ్చేస్తాను అని భయపడిపోయి చాకచక్యంగా పక్కనే ఉన్న దుబేకు బంత్ అందించాడు. దాంతో విల్ జాక్స్ క్యాచ్ అవుట్‌గా వెనుతిరగడంతో 5వ వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అక్షర్ పటేల్ పట్టిన ఈ క్యాచ్ భారత్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ మ్యాచ్‌తో అక్షర్ పటేల్ మొత్తం 3 క్యాచ్‌లు అందుకున్నాడు. మూడో అద్భుతమే. అయితే ఈ మ్యాచ్‌ని గెలిపించింది మాత్రం జస్‌ప్రీత్ బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా.